నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 87 మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు ఇప్పటికే పూర్తి కాగా నవంబర్తో మరో 13 పాలక వర్గాల గడువు ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు పూర్తి చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల జీవోకి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, ఫైనల్లీ స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించిన జీవో చూస్తున్నాం. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకి ఈ నోటిఫికేషన్ జీవో వచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? బిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల ప్రిపరేషన్ కోసం రిజర్వేషన్ల పైన బీసీ రిజర్వేషన్ల పేరుతో ఒక జీవోను జారీ చేసింది. ఇందులో రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించి మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా నిర్వహించాలని, ఇందులో ప్రస్తుతం ఏవైతే పదవీ కాలం ముగిసినటువంటి మున్సిపల్ బాడీస్ 87 మున్సిపాలిటీలు, అదేవిధంగా మొత్తం 100 వాటిలో ఎన్నికలు నిర్వహించడానికి, ఆ తర్వాత వివిధ అంశాలు కోర్టు కేసులలో పెండింగ్ ఉన్నటువంటి 23 లోకల్ బాడీస్ కి, అర్బన్ లోకల్ బాడీస్ కి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి ఓటర్ల జాబితాలు, వార్డు సంబంధిత విభజన ప్రక్రియను, రిజర్వేషన్ అన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపు రాష్ట్ర ఎన్నికల స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏర్పాట్లకి సమాయత్తం అవ్వాలని. సో ఎప్పుడు ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో నిర్వహించాలనుకుంటే అప్పుడు నిర్వహించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయితే ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఒక సందిగ్ధత ఉంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అర్బన్ లోకల్ బాడీస్ లో 33% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా జీవోలో పేర్కొన్నారు. మిగిలిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఈ రిజర్వేషన్ల అమలు ప్రక్రియ ఏ విధంగా జరగబోతుంది అన్నటువంటి ఒక ప్రశ్న అలా మిగిలిపోయినటువంటి పరిస్థితి. కానీ ఆ రిజర్వేషన్ల అంశాలను పక్కన పెడితే మిగిలిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ. స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కావాలి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి అని సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని, ఏ ఒక్క వర్గము కూడా సంతోషంగా లేదు అన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకే పోలీసులను ప్రయోగిస్తూ ఉన్నారని ఫైర్ అయ్యారు. అన్ని ఎదుర్కొని యుద్ధం చేయాలి అని పార్టీ శ్రేణులకు సూచించారు వైఎస్ జగన్. మనకు అత్యంత ప్రజాదరణ ఉంది అని, తప్పకుండా గెలుస్తాము అని నేతలకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వేనన్న సపోర్ట్గా ఉంటాడు, జగనన్న సపోర్ట్గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటాడు. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం కన్నా వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం.
చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పొడవడం తప్ప ఇంక చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 53% వర్షం లోటు ఉండి కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేలు, ఈ క్రాప్ను నిర్వీర్యం చేశారన్నారు వైఎస్ జగన్. గురించి కనీసం పట్టించుకునే నాతులు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు వచ్చింది. 53% వర్షం లోటు కనిపిస్తూ ఉంది. ఏ రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం ఈ మాదిరిగా లోటు వర్షపాతం నమోదవుతా ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆల్టర్నేట్ విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా ఈయన దగ్గరుండి తీసేసినాడు. మన ప్రభుత్వ హయాంలోనే సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ తీసేసినాడు. ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, రైతులకు 0 వడ్డీ పథకం 0. చివరికి ఏ స్థాయిలో వీళ్ళకు ప్లానింగ్ అనేది లేకుండా చేస్తూ ఉన్నారనంటే రైతులు అనేది ఏమవుతున్నారనేది చీకు చింత లేదు. కేసీ కెనాల్, తెలుగు గంగ మొత్తం వేసుకున్న పంటలంతా కూడా నష్టపోతున్నారు. నీళ్ళని పరిస్థితులు కనపడతా ఉన్నా కూడా పట్టించుకునే నాతులు లేడు. ఫస్ట్ అంతా ఏమన్నాడు, ఈయనంతకీనే పంటలు ఏమని చెప్పినాడు. నారుమడులు వేసి ఫెర్టిలైజర్స్ అల్లి 40% పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడేమంటాడు, ఈ ఉచిత పంటల బీమా లేదు, మరోవైపు ఏమో నేను నీళ్ళు అంటాడు. రైతులకి ఏమైనా చేస్తున్నావా అంటే ఏమి చేయడు. మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. కుమార్తె సుష్మిత వ్యాఖ్యలపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు కొండా సుష్మిత. ఆమె వ్యాఖ్యలను టీపీసీసీ సీరియస్గా తీసుకుంది. కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగరేశారు కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పరకాల సభలో రేవంత్ రెడ్డి మాట తప్పారని మండిపడ్డారు. బీసీలు అంటే రేవంత్ కు చులకన అని ప్రశ్నించారు. రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు కొండా సుస్మిత. నువ్వు కార్లో కూర్చోబెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉంటారు తప్పితే సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధతతో ఉండాలి. కొండా సుష్మిత వ్యాఖ్యలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత దూషణలకు తాను స్పందించను అని, అవసరం వచ్చినప్పుడు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. తన స్థాయిని తాను తగ్గించుకోను అని, సుష్మిత వ్యాఖ్యలను ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానని అన్నారు. ఎందుకంటే నేను 90 నుండి రాజకీయాల్లో ఇంత చాలామంది 20-25 సంవత్సరాలు కూడా జర్నలిస్టులు ఉన్నవాళ్ళు తెలుసు. వాళ్ళందరికీ నా నేచర్ తెలుసు. ఎప్పుడు నేను కాంట్రవర్షియల్ కాదు, కొన్నింటికి ప్రియారిటీ ఇవ్వాలి. నా స్థాయి నేను తగ్గించుకోను. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. సుస్మిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మల్లు రవి అన్నారు. పార్టీ విధించిన లక్ష్మణ రేఖను ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొండా సుష్మిత వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ కూడా ఆరా తీశారు. టీపీసీసీ చీఫ్ నుంచి పూర్తి నివేదిక కోరారు. సుష్మిత వ్యాఖ్యలపై ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా తీసుకుంది. సుష్మిత కామెంట్స్ పై అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు కొండా సుష్మిత. డిఎస్సీ అక్రమాలపై 3వ రోజు కూడా ఏపీ మండలి దద్దరిల్లింది. డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే చైర్మన్ తిరస్కరణతో ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. డిఎస్సీ అక్రమాలపై చర్చ పెట్టాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం డిఎస్సీ అక్రమాలపై చర్చ జరపకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసనలతో మండలిని రేపటికి వాయిదా వేశారు చైర్మన్.
కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. డిఎస్సి అక్రమాలపై మూడో రోజు కూడా ప్రభుత్వం చర్చించకపోవడం సరికాదు అన్నారు. అధికార పార్టీ సభ్యులు సభా మర్యాదలను అగౌరవపరిచారు అన్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార పక్షం లేకపోవడం బాధాకరమన్నారు బొత్స. ఏదైతే అంశాన్ని డిఎస్సి మీద చర్చ జరగాలని చెప్పామో మూడో రోజున కూడా ప్రభుత్వం అదే తోకముడిచిన వైఖరి, అదే పారిపోయే వైఖరి తప్ప ఇంకొక లేదు. కూటమి ప్రభుత్వం కొత్త సాంప్రదాయానికి తెరతీసింది. ఇప్పుడు చైర్మన్ ఎన్నిక జరిగితే పాలకపక్షం మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి ఎందుకు మరి బయటకు వెళ్ళారో, ఎందుకు వాకౌట్ చేస్తారో ఏ విషయమో తెలియదు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి మనం బాధ్యత వహించాలి, మన అకౌంటబిలిటీ అని ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మరి చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికల పార్టీకి అది లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు. డిప్యూటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పదవికి వన్నె తెచ్చేలా బాధ్యతను నిర్వర్తిస్తానన్నారు తూమాటి మాధవరావు. ఈ సందర్భంగా మాధవరావును అభినందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తూమాటితో పాటు పలువురు ఎమ్మెల్సీలు కూడా వైఎస్ జగన్ ను కలిశారు. సూపర్ 6 పేరిట అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అవి అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూనే ఉంది. శాసన మండలి సాక్షిగా ప్రభుత్వం మోసం మరోసారి బయటపడింది. నిరుద్యోగ భృతి అమలు చేయడం లేదు అని మండలి సాక్షిగా తెలిపింది ప్రభుత్వం. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తున్నారా, ఇవ్వకపోతే ఎప్పటి నుంచి ఇస్తారు అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. అయితే నిరుద్యోగ భృతి పథకం అమలు చేయడం లేదు అని లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది ప్రభుత్వం. అంతేకాదు ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా ప్రకటించలేదు. ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామానికి చెందిన యాదవులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు. మేకలు మేపుకుంటున్న తమపై టీడీపీ నేతలు దాడి చేశారని, తిరిగి తమపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వైఖరిపై వైఎస్ జగన్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయ పోరాటం చేద్దామని హామీ ఇచ్చారు. విజయవాడలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలిసి వినతి పత్రం అందజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని ఎన్నికల కమిషనర్ను కోరినట్లు ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రజా సమస్యలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, విపక్ష నేతలపై అక్రమ కేసులు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటికి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే బీఆర్ఎస్ నేతలకు పోరాటాలు తెలుసు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 22A పై ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు అన్నారు. ఖచ్చితంగా పేదల భూములు తిరిగి ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పారు. పొంగులేటికి, రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము. మీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22Aలో పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి, తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా, లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా, ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. 22A భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ విధానంలో చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లతో నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. 22Aలో భూమి ఉందనే కారణంతో రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించొద్దని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సవాలు విసిరారు. దోపిడీపై ఆధారాలు చూపిస్తాం, రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అసెంబ్లీ సాక్షిగా చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. 102 డొల్ల కంపెనీల వివరాలు బయట పెడతాము అన్నారు ఏలేటి మహేశ్వరరెడ్డి. 22A పేరుతో భారీ కుంభకోణం జరిగింది అని, నిషేధిత భూముల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో వెన్నుపోటు పార్టీ కొత్త డ్రామాకు తెరతీసిందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వారికి ఆత్మగౌరవం లేకుండా చేశారన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తే కేసులు వేసి అడ్డుకున్నది చంద్రబాబు అన్నారు వరదు కళ్యాణి. బీసీల ద్రోహి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ బీసీల కోసం మాట్లాడుతుంటే ప్రజలందరూ
నవ్వుకుంటూ ఉండే పరిస్థితి. ఎందుకంటే బీసీలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు గారు, బీసీలకు ఆత్మగౌరవం లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు గారు, బీసీల రిజర్వేషన్ తగ్గిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. బీసీలకి బ్యాక్ బోన్గా జగనన్న నిలిస్తే బీసీల పాలిట రాబందుల చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితి మనం చూసాం. బీసీల రిజర్వేషన్ విషయంలో కొత్త డ్రామాకు తెరలేపారు. విశాఖపట్నం సమీపంలోని గురులోవా విజ్ఞాన్ విహార్ పాఠశాలలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశం జరిగింది. భారత్ మాతా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మోహన్ భగవత్, దత్తాత్రేయ హోసబలే సమావేశాన్ని ప్రారంభించారు. ఆగస్టు 21 సాయంత్రం వరకు సమావేశం కొనసాగనుంది. మొత్తం 32 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. విజయవాడలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బహుమతుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనతో పాటు పురాతన అరుదైన కెమెరాలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. సంచలనం రేపిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రూపారెడ్డిని 10వ తరగతి చదువుతున్న 2 మైనర్ విద్యార్థులే హత్య చేసినట్లు గుర్తించారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రక్తపు మరకలతో ఉన్న ₹154,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం జరిగింది. సమావేశానికి 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులు హాజరయ్యారు. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహరిస్తున్న తీరుపై ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాన్సర్స్ అసోసియేషన్లో జరుగుతున్న పరిణామాలపై సమావేశంలో చర్చించామని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని తెలిపారు. డాన్సర్స్ అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గానికి ఫెడరేషన్ నుంచి పూర్తి సహాయ నిరాకరణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలకు నిర్దిష్ట పరిమితులను ఖరారు చేసింది. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్లలో ప్రీమియం, నాన్ ప్రీమియం, రిక్లైనర్ విభాగాలను కనిష్ట, గనిష్ట ధరలకు నిర్ణయించింది. నాన్ ఏసీ థియేటర్లలో 30 నుంచి 100 వరకు, ఏసీ థియేటర్లలో 50 నుంచి 200 వరకు ధరలు ఖరారయ్యాయి. ఇక స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లలో ₹200 నుంచి ₹300గా నిర్ణయించారు. జాతీయ వార్తలు చూద్దాం. వందే మాతర గేయం విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ కార్యక్రమాలలో వందే మాతరంలోని తొలి 2 చరణాలను మాత్రమే ఆలపించాలి అని నిర్ణయించింది. 1937 అక్టోబర్లో సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేయాలి అని తీర్మానించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 4 రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గూడూరు గుమ్మిడిపుండి 3, 4వ లేన్లు, ఖరగ్పూర్ భద్రక్ 4వ లైన్, భద్రక్ హరిదాస్పూర్ 4వ లైన్, కటక్ పారదీప్ 3, 4వ లైన్లతో పాటు ముజఫర్పూర్, సీతామర్హి, సోన్బర్సా 4 లైన్లకు హైవే ఆమోదముద్ర వేసింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తొలిసారి తన వ్యక్తిగత జీవితాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించనున్నారు. బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పేరుతో ఆమె ఆత్మకథ నవంబర్ 10న విడుదల కానుంది. రాజీవ్ గాంధీతో ప్రేమ, వివాహం, భారత్కు రాకతో పాటు కుటుంబ విషాదాలను ఇందులో ప్రస్తావించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు తన జీవితాన్ని ఎలా మార్చాయో పుస్తకంలో వెల్లడించనున్నారు. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేశారు భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్. శ్రీనగర్ పర్యటనలో భాగంగా సీఎం ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు ఆయన. భారత్ అమెరికా సంబంధాలు, జమ్మూ కశ్మీర్ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు సెర్జియో గోర్. అరుణాచల్ ప్రదేశ్లోకి చైనా చొరబాట్ల కథనాలను ఖండించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. లాంగ్జూ సమీపంలోని గ్రామాలను చైనా ఆక్రమించి శిబిరాలు ఏర్పాటు చేసింది అన్న వార్తల్లో వాస్తవం లేదు అన్నారు.
సరిహద్దు వెంబడి భారత సైన్యం ఐటీబీపీ గస్తీని పెంచాయి అని తెలిపారు. అయితే లాంగ్జూ ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు పెరిగిన విషయాన్ని మాత్రం రిజిజు ధృవీకరించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాగ్ను అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ కోర్టు విద్వేష ప్రసంగం కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆమెపై న్యాయస్థానం ఈ చర్య తీసుకుంది. అరెస్ట్ వారెంట్ అమలుపై నివేదికను ఆగస్టు 28న సమర్పించాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. ఎంపీ ఎమ్మెల్యేలపై కేసులకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు అమికస్ క్యూరీ విజయ్ హన్సయ్య. అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 3వ స్థానంలో ఉన్నారు. ఆయనపై 19 క్రిమినల్ కేసులు ఉన్నట్లు రిపోర్టు చెబుతోంది. ఇక ఈ లిస్టులో తొలి స్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనపై 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 29 క్రిమినల్ కేసులతో పశ్చిమ బెంగాల్ సీఎం సురేంద్ర అధికారి 2వ స్థానంలో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ నివేదిక సమర్పించింది. జెన్ జీ తర్వాత ఇప్పుడు జెన్ ఆల్ఫా విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. భోపాల్లోని రీజనల్ స్కూల్ విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. స్కూల్ను కేంద్రీయ విద్యాలయ సంఘటనలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలీనంతో తమ విద్యా సంస్థ ప్రత్యేక గుర్తింపు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని టిక్రీ కలాన్లో సీఎన్జీ బంక్లో భారీ పేలుడు సంభవించింది. ట్రక్కులో సీఎన్జీ నింపుతూ ఉండగా గ్యాస్ ట్యాంకు పేలడంతో 3 మృతి చెందారు. ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలపైన పోలీసులు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ లుధియానాలో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ నగర్లోని ఒక పిజ్జా సెంటర్లోకి ప్రవేశించిన దుండగులు పిస్టళ్లతో ఫైరింగ్ జరిపారు. 3 సెకండ్లలో 3 రౌండ్లు కాల్చారు. ఘటనలతో భయాందోళనకు గురైన స్థానికులు, సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. మంగళవారం రాత్రి ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇరాన్ దాడుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇరాన్తో అన్ని వ్యాపార, వాణిజ్య, ఆర్థిక ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ వరుస మిసైల్ అటాక్స్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. అయితే యుఏఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము దాడులు చేశాము అన్నది ఆధారరహిత ఆరోపణలు అని పేర్కొంది. ఇరాన్తో దౌత్య చర్చల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్చలకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉందని భావించే వరకు చర్చలను ముందుకు తీసుకెళ్లొద్దని తన చర్చల బృందానికి ట్రంప్ సూచించినట్టు సమాచారం. అయితే ఇరాన్తో ఇప్పటి వరకు జరిగిన చర్చలు సానుకూలంగానే సాగాయని అమెరికా వెల్లడించింది. చర్చల విషయంలో అమెరికా ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు లేవని కూడా స్పష్టం చేసింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను 9 నెలల తర్వాత జైల్లో కలిశారు కుటుంబ సభ్యులు. భార్య బుష్రా బీబీ, సోదరి నూరిన్ నయాజీ అదియాలా జైల్లో ఆయనతో భేటీ అయ్యారు. ఇమ్రాన్ ఆరోగ్యం, న్యాయపరమైన అంశాలపైన కుటుంబ సభ్యులు చర్చించినట్లు సమాచారం. ఇమ్రాన్ను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ హార్వర్డ్ యూనివర్సిటీలో దారుణం. వైద్య పరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాల శరీర భాగాలను మార్చురీ మాజీ మేనేజర్ బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నట్టు తేలింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించేందుకు హార్వర్డ్ 507 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను బాస్టన్లోని న్యాయస్థానం ఆమోదించింది. జర్మనీలో ఓ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాలు ప్రయాణికులకు చుక్కలు చూపించాయి. మ్యూనిచ్ నుంచి హనోయి నగరానికి బయలుదేరిన వియత్నాం ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. 2 సార్లు వేగం కోల్పోయింది. అనంతరం బలంగా నేలను ఢీకొట్టి గాల్లోకి ఎగిరింది. దీంతో వెనుక వైపు 4 ప్రధాన ల్యాండింగ్ గేర్ టైర్లు పేలిపోయాయి. ఈ టైంలో ల్యాండ్ చేస్తే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో ఇంధనం మొత్తం ఖాళీ అయ్యే వరకు దాదాపు 2 గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టారు పైలట్లు. అనంతరం ఫ్లైట్ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ సమయంలో పేలిన టైర్లు నేలకు రాసుకోవడంతో విమానం రన్వే పైనే నిలిచిపోయింది. జ్యువెలరీ
రంగంలో లలిత జ్యువెలరీ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లలిత జ్యువెలర్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. జ్యువెలరీ సెగ్మెంట్లోనే అత్యధిక ఆదరణ సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఘనంగా ముగిసింది. ఆగస్టు 17న ప్రారంభమైన పబ్లిక్ ఆఫర్ ముగిసే సమయానికి దాదాపు 66 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. 1700 కోట్ల భారీ పరిమాణంతో వచ్చిన ఐపీఓకు ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. దీంతో జ్యువెలరీ కేటగిరీలో లలిత జ్యువెలర్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ల పరంపర కొనసాగుతోంది. ఈ రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి స్టాక్ మార్కెట్స్. 325 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 76,909 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో 24,078 వద్ద ముగిసింది. ఈ రోజు బంగారం వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 920 రూపాయలు తగ్గి 1,54,970 రూపాయలు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,42,050 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి 5,000 రూపాయలు తగ్గడంతో 2,50,000 పలుకుతుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టికెట్ బుకింగ్స్, వెబ్ చెక్-ఇన్, బోర్డింగ్ పాస్ డౌన్లోడ్ వంటి సేవలు నిలిచిపోవడంతో విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సాంకేతిక సమస్య కారణంగా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, పేమెంట్ ఫెయిల్యూర్ అవడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. సాంకేతిక లోపం వల్ల తమ సిస్టమ్స్ నెమ్మదించాయని ప్రకటించింది ఇండిగో యాజమాన్యం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ఇంజనీరింగ్ టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపింది. హాకీ ప్రపంచ కప్లో దాయాదిని చిత్తు చేసింది భారత్. పూల్ డి మ్యాచ్లో పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెకండ్ రౌండ్కు అర్హత సాధించగా పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. హర్మన్ ప్రీత్, అభిషేక్ చెరో 2 గోల్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 165 పరుగుల తేడాతో టీమిండియా విజయం నమోదు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేయగా శ్రీలంక 284 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్లో భారత్ 193 పరుగులు చేసి శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే కుప్పకూలింది. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.